యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి వ్యాధితో నడవలేక కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆచారము కలదు. దేవదూత దిగి ఆ నీళ్లు కదిలించిన వేళ ఏ రోగి అయితే అప్పుడు దిగుతున్నారో ఆ రోగులందరూ బాగుపడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియలో ఈ యొక్క రోగి అనగా ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని ఆ స్థలానికి వచ్చాడు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటిలో దిగి స్వస్థత పొందాలనేటువంటి ఆశ అతనికి ఉంది. కానీ ఆ దేవుని యొక్క దూత నీళ్లు కదిలించే సమయంలో తనకంటే ముందుగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ముందుగా వెళ్ళిపోయి స్వస్థత పొంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనకంటే వెనక వచ్చిన వారందరూ కూడా బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన 38 సంవత్సరాల నుండి అక్కడే పడిపోయి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆయనను విషయాన్ని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాధానంలో ఒక నిరుత్సాహము, ఒక బాధ, ఒక ఒంటరితనము అనేటువంటిది ఆ మాటలో కనబడుతుంది. ప్రియులారా, అక్కడ ఆ యొక్క రోగి అంటున్న మాట ఏంటంటే, ఆ కోనేటిలోనికి దించుటకు నాకెవ్వరునూ లేరు. ఈరోజు ఆ వ్యాధిగ్రస్తుడు, ఆ రోగి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూసి నిరుత్సాహంతో మాట్లాడినటువంటి మాట నేటి దినాలలో కూడా మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన మిత్రులారా, నాకెవరూ లేరు అనేటువంటి పరిస్థితి నేటి దినంలో కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, నాకెవరున్నారు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని అనుకుంటే ఈ బ్రతకడం అనవసరం అనిపిస్తుంది, లేదా వ్యర్థము అనిపిస్తుంది. కానీ నేనే దేవుని కొరకు ఈ సమాజంలో ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన నీకుంటే ఆ జీవితానికి ఒక శక్తివంతమైన అర్థం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ జీవితానికి ఒక విలువ ఉంటుంది. ఇక్కడ అతడు బాధపడుతూ కృంగిపోతూ అంటున్నమాట, నన్ను ఆ కోనేటిలో దించుటకు నాకెవరూ లేరు. నాకెవరైనా కనీసం ఆ చేతి సహాయం చేసేవారైనా నాకు ఉంటే నేను ఎప్పుడో బాగుపడి ఇంటికి వెళుదునేమో. నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అలాంటి దిక్కుమాలినటువంటి దీనస్థితిలో నేనున్నాను అని కుమిలిపోతూ బాధపడుతూ ప్రభు అయిన యేసు దగ్గర తను వాపోతున్నట్లుగా మనం ఈ మాటలో చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి మిత్రులారా, కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి వేదనకరమైన బాధాకరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ మనం కూడా నిరుత్సాహానికి గురైపోయి ఇలాంటి మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం. నాకెవరున్నారు, ఎవరి కోసం బ్రతకాలి, నాన్న వాళ్ళు ఎవరూ నాకు లేరు, మాట సహాయం చేసేవాళ్ళు లేరు, చేత సహాయం చేసేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. కొన్నిసార్లు మనం మన భర్తనో మన భార్యనో తల్లిదండ్రులను అన్నదమ్ములను బిడ్డలను కోల్పోయి దుఃఖములో వేదనలో ఉన్నప్పుడు నానుకున్న వాళ్ళు, నాతో ఉంటారనుకున్న వాళ్ళు నాతో ఉంటారు అని నమ్మినటువంటి వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి నేను ఎవరి కోసం బ్రతకాలి? అంతకంటే బాధాకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే, కొంతమంది ఈ లోకములో నుండి వెళ్ళిపోయి దూరమైపోతే మరికొంతమంది
బ్రతికి ఉండియూ కూడా వారు మనకు దూరంగా ఉండేవారు, లేదా ప్రేమను పంచనివారు. కష్టకాలంలో, శ్రమకాలంలో నేనున్నాను అనేటువంటి భరోసా ఇవ్వనివారు. నేటి దినాలలో ఎందరినో ఇటువంటి సన్నివేశాలు ఈరోజు కన్నీరు పెట్టేలా చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సందర్భంగా అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి, నాకెవ్వరూ లేరయ్యా అని వేదనతో, బాధతో, నిరుత్సాహంతో, ఇంకా నా జీవితం ఇంతే, నా సమస్య ఇంతే, నా వ్యాధి ఇంతే అని ఒక నిర్ణయానికి వచ్చి నిరుత్సాహపడిన వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నీవు ఇప్పుడే నీ పరుపెత్తుకొని లేచి నడుమని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడుచుచు దేవుని గంతులు వేయుచు దేవుని మహిమపరిచాడు. ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన నీ దగ్గరకు వచ్చేటువంటి వాడు. ఈ లోకంలో ఎవరు కూడా నీ దగ్గరికి రారు. ఏ సమస్య అయినా పరిష్కారం కలగాలి అని అంటే గొప్పవారి దగ్గరికి, గనులైన వారి దగ్గరికి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి మనం వెళ్ళి గంటలు అక్కడ మనము ఎదురు చూసే పరిస్థితి. కానీ జీవం కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినను సర్వాన్ని సమస్తాన్ని సృజించిన ఈ యొక్క గొప్ప దేవుడు ఈరోజు నాకెవరూ లేరు, నాకెవరున్నారు, సహాయం చేసేవారు లేరని నిరుత్సాహపడుతున్న నీ దగ్గరకు ఆయన వచ్చి నీ సమస్యను వెంటనే ఆయన పరిష్కరించగలడు. నీ బాధకు, నీ వ్యాధికి, నీ దుఃఖానికి, నీ ఒంటరితనానికి, నీ ఏడుపునకు కారణమైనటువంటి ప్రతి సమస్యకు ఆయన నీ దగ్గరకు వచ్చి పరిష్కారం చేసి నిన్ను ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుండి, ఆ పడిపోయినటువంటి ఆ స్థితిలో నుండి, ఆ దయానీయమైనటువంటి పరిస్థితిలో నుంచి నిన్ను దిగ్గున లేపి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిరుత్సాహపరచబడ్డావో, ఎక్కడైతే నాకెవరూ లేరని నువ్వు ఒంటరిగా కుంగిపోతూ ఉన్నావో, అదే స్థలములో మరలా నిలవబెట్టి నిన్ను బలమైన శక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు వాడుకొని అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా నిన్ను దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు.